అయోధ్యాకాండం ముగిసింది. ఇప్పుడు రామాయణంలోని అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయం అరణ్యకాండము. ఇది యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దం కాదు, రావణుడి పతనానికి పునాది వేసిన కాండము. శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అడవిలో జీవించడం ప్రారంభిస్తారు. మునుల ఆశ్రమాలను రాక్షసుల నుంచి కాపాడుతూ ధర్మాన్ని రక్షించే బాధ్యత రాముడి మీద పడుతుంది. అడవులు ప్రశాంతంగా కనిపించినా అందులో దాగి ఉన్నది భయంకరమైన ప్రమాదం. ఒకరోజు అడవిలో రాక్షసి శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. నన్ను పెళ్లి చేసుకో అని కోరుతుంది. రాముడు నవ్వుతూ లక్ష్మణుడి వైపు చూపిస్తాడు. అవమానానికి కోపం చేరిన శూర్పణఖ సీతపై దాడి చేయబోతుంది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని శూర్పణఖ తన సోదరుడి గరుడికి విషయం చెబుతుంది. గరుడు 14,000 రాక్షసులతో రామునిపై దాడి చేస్తాడు. ఒంటరిగా నిలబడి రాముడు ఒక్కొక్క బాణంతో వారందరినీ సంహరిస్తాడు. ఇది రావణుడి చెవిన పడుతుంది. సీత సౌందర్యాన్ని గురించి విన్న రావణుడు ఆమెను అపహరించాలని నిర్ణయిస్తాడు. మారీచుడిని పిలిచి బంగారు జింకగా మారి రాముడిని అడవిలోకి లాక్కెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు. మారీచుడు భయపడతాడు, కానీ రాజ ఆజ్ఞకు లొంగిపోతాడు. బంగారు జింకను చూసిన సీత మంత్రముగ్ధమవుతుంది. రామా, దాన్ని తెచ్చి ఇవ్వండి అని అడుగుతుంది. రాముడు జింకను ఎంబడిస్తాడు. దూరంగా వెళ్ళిన తరువాత మారీచుడు సీత, లక్ష్మణ అని రాముని స్వరంలో అరుస్తాడు. సీత భయపడుతుంది. లక్ష్మణుడిని పంపిస్తుంది. లక్ష్మణుడు వెళ్లే ముందు లక్ష్మణ రేఖ గీసి దీనిని దాటకండి అని హెచ్చరిస్తాడు. అప్పుడే సాధువుగా మారి రావణుడు వస్తాడు. భిక్ష కోరుతూ లక్ష్మణ రేఖ దాటింప చేస్తాడు. ఆ క్షణంలోనే రావణుడు తన నిజరూపం చూపించి సీతను అపహరిస్తాడు. ఆకాశ మార్గంలో తీసుకెళ్తూ జటాయువు రావణుడిని అడ్డుకుంటాడు, కానీ రావణుడు అతని రెక్కలు నరికివేస్తాడు. తిరిగి వచ్చిన రామలక్ష్మణులు సీత లేకపోవడం చూసి విలపిస్తారు. మరణావస్థలో ఉన్న జటాయువు సీతను రావణుడు లంకకు తీసుకెళ్ళాడు అని చెబుతుంది. రాముడు కన్నీళ్లతో జటాయువుకు అంత్యక్రియలు చేస్తాడు. ఇక్కడితో అరణ్యకాండం ముగిస్తుంది. కానీ ఇది కథ ముగింపు కాదు, ఇది యుద్ధానికి ఆరంభం. ముందు కిష్కింధకాండము. హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి మరింత ఉత్కంఠ ఎదురుచూస్తుంది. అరణ్యకాండము మనకు ఒక విషయం చెబుతుంది. అధర్మం ఎంత తెలివిగా వచ్చినా ధర్మం చివరికి గెలుస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రామాయణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. హాయ్, వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్. నమస్కారం అందరికీ. ఇవాళ మనం విన్నప్పుడే మనసును భక్తి తరంగాల్లో ముంచెత్తే రామాయణం బాలకాండం పూర్తి కథను తెలుసుకోబోతున్నాం. శ్రీరాముడి అవతారం ఎలా ప్రారంభమైంది? ఎందుకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడిగాడు? తాటక సంహారం నుంచి సీతా స్వయంవర వరకు జరిగే ఆ మహోన్నత ఘట్టాలను ఒక అందమైన ప్రయాణంలా అనుభవిద్దాం. మరి ఆలస్యం ఎందుకు? రామకథను ప్రారంభించేద్దాం. ఒకప్పుడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి ధర్మపరుడు, శౌర్యవంతుడు, కరుణామూర్తి, ప్రజాహితం కోసం బ్రతికిన మనిషి ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు నారదుడు ఒకే పేరును చెప్పారు, రాముడు.
అతని జీవితం ఎంతో పావనమో, ఎంతో మహనీయమో వాల్మీకి తెలుసుకుంటారు. ఆ సమయంలో ఒక క్రూర వ్యాధుడు పక్షిని హతమార్చడం చూసి వాల్మీకి బాధతో పుట్టిన శ్లోకం రామాయణానికి తొలి శ్లోకం అవుతుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామకథను దైవ సంకల్పంగా రచించమని వరం ఇస్తాడు. ఇక్కడి నుంచి రామాయణ ప్రయాణం మొదలవుతుంది. ఇక్ష్వాకుల వంశస్థుడైన దశరథ మహారాజు అయోధ్యలో ధర్మపాలనతో మంచి రాజ్యాన్ని నడిపేవాడు. అయితే ముగ్గురు మహారాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో ఉన్నా పిల్లలు లేకపోవడం అతన్ని బాధించేది. వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయిస్తాడు. యాగం విజయవంతంగా ప్రారంభమవుతుంది. యాగపురుషుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాయసం పాత్ర ఇచ్చి, దీనిని మీ రాణులకు ఇవ్వండి, దేవానుగ్రహంతో శ్రేష్టమైన కుమారులు జన్మనిస్తారు అని చెబుతాడు. పాయసం ఇవ్వడంతో నలుగురు మహనీయులు అవతరిస్తారు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయోధ్యలో పండుగల వాతావరణం నెలకొంటుంది. రామలక్ష్మణులు చిన్నప్పటి నుంచే ధైర్యం, వినయం, శౌర్యంతో పెరుగుతారు. వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, ధర్మం, యుద్ధ విద్య, రాజనీతి పూర్తిగా అభ్యసిస్తారు. లక్ష్మణుడు రాముడిని శరీర సమానంగా భావిస్తాడు. భరతుడు, శత్రుఘ్నుడు కూడా వారి తమ స్వభావాలతో మహానుభావులవుతారు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి దశరథునితో ఒక విన్నపం చేస్తాడు. మా యాగం రాక్షసుల చేత నాశనం అవుతుంది. మీ కుమారులు రామలక్ష్మణులను నా వద్దకు పంపండి. దశరథుడు మొదట భయపడి రాముడు చిన్నవాడు అని చెబుతాడు. కానీ వశిష్ఠుడు అంటాడు, రాముడు యుగాంతకాలు, ఆయన శక్తిని ప్రపంచం తెలియదు. పంపండి మహారాజా. దశరథుడు కన్నీరుతో రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగిస్తాడు. అరణ్యంలో మొదట కనిపించిన రాక్షసి తాటక. విశ్వామిత్రుడు రాముడికి శపథం ఇస్తాడు, ఈ భూభాగం మీద ఆమె దుష్టత్వాన్ని నశింపచేయి. రాముడు ధైర్యంగా బాణం సంధించి తాటకను సంహరిస్తాడు. ఇది ఆయన మొదటి వీరాయుధ ఘట్టం. దీంతో విశ్వామిత్రుడు రాముణ్ణి సంతోషంతో దివ్యస్త్రాలతో ఆశీర్వదిస్తాడు. తరువాత యాగవేదిక వద్ద రాక్షసులు వస్తారు. సుబాహుని రాముడు సంహరిస్తాడు. మరుచుని సముద్రంలోకి 1000 కిలోమీటర్ల దూరం విసిరేస్తాడు. అతను అప్పటి నుంచి రాముడి శక్తిని మరిచిపోలేడు. విశ్వామిత్ర యాగం విజయవంతంగా జరుగుతుంది. మహర్షి రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్తాడు. మార్గమధ్యంలో గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద అహల్య శిలగా మారి ఉన్నదాన్ని రాముడి పాదస్పర్శతో తిరిగి జీవితం ఇస్తాడు. ఆమె శాపముతో అలానే ఉండగా రాముడి పునీత స్పర్శతో విముక్తి పొందుతుంది. మిథిలా రాజ జనకుడు శివుని ఇచ్చిన పినాకం ధనస్సును విరిచిన వాడికి సీతాదేవిని వరమిస్తానని స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. దేశమంతా నుండి రాజులు, వీరులు వస్తారు. కానీ ఎవరు ధనుసును కదిలించలేకపోతారు. విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ముందుకు వచ్చి శివధనుసును చేతబట్టాడు. భూమి కంపించేలా ఒక గౌరనాదంతో దానిని బిగించి మధ్యలో విరగ్గొట్టాడు. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. సీతాదేవి తన చేతుల్లోని పుష్పహారాన్ని రాముడి కంఠంపై వేసింది. ధనస్సు విరిగిన శబ్దం విని పరశురాముడు కోపంతో ప్రత్యక్షమై రాముణ్ణి సవాల్ చేస్తాడు. తన స్వధనస్సు శరాన్ని ఎక్కించమని పరీక్షిస్తుంది. రాముడు మౌనంగా దానిని
ఎక్కించి పరశురాముని సామర్థ్యాన్ని చూపిస్తాడు. పరశురాముడు అప్పుడు గ్రహిస్తాడు, ఇతడు సామాన్యుడు కాడు, పరమాత్ముడే. అతను తన లోకానికి వెళ్తాడు. అంగరంగ వైభవంగా 4 పవిత్ర వివాహాలు జరుగుతాయి. రామ సీత, లక్ష్మణ ఊర్మిళ, భరత మాండవి, శత్రుఘ్న శృతికీర్తి, అయోధ్య మిథిల 2 పండగలా ప్రకాశిస్తాయి. ఇంతటితో బాలకాండం ముగుస్తుంది. కానీ రామకథ అసలు యాత్ర అప్పుడు మొదలవుతుంది. ఇదే రామాయణంలోని బాలకాండం పూర్తి కథ. రాముని అవతారం ఎలా దైవపూర్వకంగా ప్రారంభమైందో, ఆయన ధర్మపదం ఎలా ఉన్నదో ఇది తెలియజేస్తుంది. మీకు ఈ కథ నచ్చితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామాయణంలోని తర్వాత భాగం అయోధ్యకాండం త్వరలో ఈ ఛానల్లో వస్తుంది. జై శ్రీరామ్.